ఎన్నడు రాని కొండరెడ్డి కూడా ఆయన కొండరెడ్డిపల్లికి వచ్చిండు. హ్మ్. ఈ అంటే ఎప్పుడు నిన్న? నిన్న హ్మ్. నిన్న గనక మేము గనక కొండారెడ్డిపల్లికి ఎంటర్ అయితే హ్మ్. వీళ్ళని అక్కడనే కమ్మేసేయాలి, హ్మ్. వీళ్ళని బయటికి రానియొద్దిగా, హుహు. వీళ్ళని అక్కడనే కమ్మేసేయాలన్నటువంటి హ్మ్. పకడ్బందీ ప్లాన్ వేసుకొని హ్మ్. కూర్చున్నట్ట. లేక మేము పోలేదు అక్కడ. వాస్తవానికి మా ఉద్దేశం లేదు కొండారెడ్డిపల్లికి పోవాలనేది. హ్మ్. లేకుండా మేము ఒంగూరుకు పిఎస్ దగ్గరికి పోయినాం. ఆ నుంచి వచ్చినాం, మళ్ళా పోదాం అనుకున్నాం. ఆ ప్రయత్నం విరమించుకున్నాం. హ్మ్. హైదరాబాద్‌కి బయలుదేరినాం. మేము ఎక్కడ కూడా అసలు కారు నుంచి దిగి హ్మ్. కెమెరాని కూడా పెట్టలే ఎక్కడ. హ్మ్. క్యాజువల్‌గా దిగినాం, చాయ్ తాగినాం, ఉన్నాం గానీ కెమెరాలు తీసి కూడా పెట్టినటువంటి ప్రయత్నం చేయలే. హ్మ్. సో, ఇట్లా వస్తుంటే ఇట్లా ఈ కార్లు పోతా ఉన్నాయంట. మా కోసం ఏదైతే వచ్చినాయో వీళ్ళు వెళ్ళిపోయారు కదా అన్నటువంటి హ్మ్. కార్లన్నీ వెళ్ళిపోతా ఉన్నాయి. హ్మ్. వెళ్ళిపోతా ఉంటే ఎవడైనా మన జర్నలిస్టులము ఏదైనా అవును. కార్‌లో వాహన శ్రేణి పోతా ఉంటే కొంత ఆగి చూస్తామా లేదా? అవునవును. అవును. అవును. అంటే ఏం అవును. జరుగుతుందనేది ఏం చూస్తుంటాం. జరుగుతోంది? కొంత అవును. ఒకసారి అబ్జర్వ్ చేస్తుంటాం హ్మ్. హ్మ్. ఏమైతుంది అనేది. హ్మ్. సో, అట్లా మేము కొంచెం కారు స్లో కాలే మొత్తము. కొంచెం హ్మ్. కారు స్లో అయ్యి చూస్తుంటే అన్ని కార్లు అక్కడ పోయినాయి. ఫార్చునర్‌లు, హ్మ్. వాహన శ్రేణులు అవన్నీ కొండలరెడ్డికి సంబంధించినయి అన్నీ అటు పోయినాయి. హ్మ్. ఒక కారు మాత్రం బ్లూ కారు ఏదైతే మమ్మల్ని హ్మ్. చేజ్ చేసిన. చేసిందో, ఆ! ఆ! బ్లూ కారు ఎస్ క్రాస్, దాని హ్మ్. నంబర్ గూడా నీకు అందులో వీడియోలో కనపడతది ఓకే. క్లియర్‌గా. హ్మ్. ఆ కారు ఇటు సైడ్ వెళ్ళింది. అంటే హైదరాబాద్ రోడ్డుకి మళ్ళింది. హ్మ్. హైదరాబాద్ రోడ్ మళ్ళింది. మేము ఈడనే ఉన్నాం. మమ్మల్ని చూసుకుంటూ పోతుంది. ఫస్ట్ మమ్మల్ని గుర్తుపట్టిండా? హ్మ్. గుర్తుపట్టలేదు. చూసుకుంటూ మెల్లగా పోతుంది కారు. హ్మ్. హ్మ్. ఇట్లా డౌన్ ఉంటదన్నమాట. ఇట్లా డౌన్ ఉండి ఇట్లా గడ్డ ఎక్కుతది ఆ హ్మ్. రోడ్ అది. హ్మ్. హ్మ్. ఆ గడ్డ మీదకి పోయిందాక ఇట్లనే మెల్లగా ఫోర్ సైడ్ ఇండికేటర్ ఏసుకుంటా మెల్లగా పోయిండు. హ్మ్. అక్కడికి మన కార్‌లో ఉన్నోళ్ళకి, ఇటు సైడ్ ఉన్నోళ్ళకి డౌట్ వస్తుంది. హ్మ్. ఆళ్ళు మనల్ని చూసినట్టుంది. తేడా ఉంది. మనము ఎళ్ళిపోవాలి అని చెప్పేసి హ్మ్. మేము చూస్తున్నాం. హ్మ్. వాడు ఆడ యూటర్న్ తీసుకోంగానే మా వాళ్ళకి డౌట్ వచ్చింది. మేము ఇక కారు నుంచి దిగలే. హ్మ్. అట్లనే చక్కగా హ్మ్. కొట్టినాం హైదరాబాద్ సైడ్. హ్మ్. ఆడు యూటర్న్ తీసుకొని వస్తున్నాడు. హ్మ్. వస్తుంటే మేము ఎదురుంగానే హ్మ్. ఎళ్ళిపోదాం, మనం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. హ్మ్. వాడు మన దగ్గరికే అంటే వాళ్ళు వస్తున్నాడు. ఏమని ధమకిస్తా ఉన్నారు మీకు డోర్ తీసి? తెలవదింకా. అప్పటిదాకా దమ్కి లేదు. ఓకే. వాడు మనల్ని చూసి డౌట్‌గా ఇటు మళ్ళిండు గదా! హ్మ్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక వాహన శ్రేణి పోతా ఉంది. ఇక్కడ హ్మ్. నుంచి వీడు వస్తా ఉన్నాడు. హ్మ్. పోతప్పుడే కొంత ఏదో సైగలు చేసుకుంటా పోతున్నారని చెప్పేసి మనోళ్ళన్నారు. హ్మ్. సో, కాబట్టి ఎందుకు అని చెప్పేసి రిస్క్ ఎందుకు, మన సేఫ్ ప్లేస్ హ్మ్. గాదిది. హ్మ్. హ్మ్. మనం ఎళ్ళిపోదాం అని చెప్పేసి మేము అక్కడి నుంచి చక్కగా హైదరాబాద్ రోడ్ ఎళ్ళినాం. అయితే హ్మ్. మనం ఏదైనా రోడ్ మీద పోతుంటే హ్మ్. బ్రదర్, హ్మ్. ఇటు సైడ్ ఏమో అటు నుంచి వచ్చే వెహికల్స్ వస్తాయి. అవును. ఇటు సైడ్ ఏమో మనం పోతుంటాం. హ్మ్. లెఫ్ట్ సైడ్ మనం పోతుంటాం. హ్మ్. రైట్ సైడ్ అపోజిట్ వచ్చే అవును. అవును. బండ్లొస్తుంటాయి. అవును. అవును. వాడు కంప్లీట్‌లీ లెఫ్ట్ సైడ్‌కి వచ్చేసిండు. మా కార్‌కి అడ్డం పెట్టేసిండు ఇట్లా అంటే వచ్చి. ఓవర్‌టేక్ చేసిండు. ఓవర్‌టేక్ గాదు. ఎదురుంగా వస్తుండుగా. పోయి యూటర్న్ అచ్చచ్చ! తీసుకొని ఓకే. వస్తుండు ఓకే. గదా! యూటర్న్ తీసుకొని వచ్చిండు. యూటర్న్ ఓకే. తీసుకొని వస్తున్నాడు గదా! మొత్తం హ్మ్. మా కారు ఏదైతే లెఫ్ట్ సైడ్ పోతదో, హ్మ్. ఆ లెఫ్ట్ సైడ్‌కి మొత్తం వచ్చి కార్‌ని అడ్డం పెట్టిండు. హ్మ్. అడ్డం పెడితే మన కెమెరామెన్ తరుణ్ ఉండి కొంచెం బానే హ్మ్. ఆపినట్టు ఆపి ఆడు ఆ కారు అడ్డం పెడితే ఆపినట్టు చేసిండు. హ్మ్. కొంచెం గ్యాప్ రాంగానే సందులోకెళ్ళి కొట్టి బయటపడ్డారు. బయట పడ్డాం. హ్మ్. ఆ నుంచి తప్పించుకున్నాం. అప్పటిదాకా హ్మ్. మేమేం వీడియోలు తీసుకోలే, ఏం చేసుకోలే. హ్మ్. అంటే మా కోసమేనా కాదో తెలవదు గదా! హ్మ్. మనం హ్మ్. ఎందుకు కెమెరాలు ఫోన్‌లో ఆన్ చేస్తాం. హ్మ్. సో, ఆ నుంచిగా కెమెరాలు మేము రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాం ఫోన్‌లు. అవును. లోపల మేము నలుగురం కూర్చున్నాం కాబట్టి హ్మ్. వెనక కూర్చున్నోళ్ళు ఫోన్ రికార్డ్ వీడియో రికార్డ్ చేసుకొని వస్తున్నాం. హ్మ్. ఆడ నుంచి కొంచెం ఒక 4 కిలోమీటర్లు పోంగానే రైట్ సైడ్ మళ్ళాల్సి ఉంటది. హ్మ్. రైట్ సైడ్ మళ్ళీ కొట్ర గేట్ దగ్గరకొచ్చినాం. హ్మ్. ఆడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటది కొట్ర గేట్ అని. హ్మ్. ఆడికొచ్చే లోపల ఒక కార్ యాడ్ అయింది. ఫార్చునర్ కారు. హ్మ్. బ్లాక్ ఫార్చునర్ కారు. హ్మ్. ఇది ఎగ్జిట్ అయిపోయిందిగ. లేదు ఇది ఇంకా ఉంది. హ్మ్. అంటే యాడ్ అవుతా ఉంది దానికి. అచ్చచ్చ! ఓకే. ఇది ఓకే. అప్పటిదాకా ఒక్కడు చేజ్ చేసుకుంటూ వస్తున్నాడు మమ్మల. హ్మ్. 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 ఆడికి రాంగానే ఫార్చునర్ కార్ యాడ్ అయింది. కొన్ని బండ్లు యాడ్ అయితున్నాయి, బైకులు. అచ్చచ్చ! ఇట్లా యాడ్ ఓకే. అయితున్నాయి. అంటే హ్మ్. మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ! హ్మ్. ఇట్లా యాడ్ అయితున్నాయి. ఈ మహిళా జర్నలిస్టులే ముందుకెళ్ళిపోయారు. హ్మ్. ముందుకెళ్ళిపోయారు. వాళ్ళు ఇగ మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మమ్మల్ని చేజ్ చేస్తామని చెప్తూనే ఉన్నాం. మమ్మల్ని చేజ్ చేసుకుంటూ వచ్చిర్రు. మేము హ్మ్. అక్కడి నుంచి కొట్రగేట్ దాటేసి హైదరాబాద్ రోడ్ ఎక్కినాం. హ్మ్. హైదరాబాద్ రోడ్ ఎక్కినాక ఒకసారి వచ్చి హ్మ్. మా కార్‌కి అడ్డం పెట్టేటువంటి ప్రయత్నం చేసిండు. హ్మ్. మళ్ళీ మనోడు లెఫ్ట్‌కి, రైట్‌కి గుంజేసి మొత్తం మట్టిలోకి దింపేసి మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎళ్ళిపోయినాం. హ్మ్. ఎళ్ళిపోయినంక ఫార్చునర్ కారు, ఈ బ్లూ కలరు ఎస్ క్రాసు, హ్మ్. దాంతో పాటు ఇంకొక కారు, 3 కార్లు మాకు. హ్మ్. మేము ఆడ నుంచి ఆల్‌మోస్ట్ ఒక 15 కిలోమీటర్లు పోతే వెల్దండ అట్లా వస్తది. 10, హ్మ్. 15 కిలోమీటర్ల ఆ హ్మ్. వెళ్దండ. సరౌండింగ్‌లో అవును. వెల్దండ. హ్మ్. సో, ఆ పీఎస్ దాటే లోపల మా కారు చుట్టుముట్టు, హ్మ్. నా కారు చుట్టుముట్టు హ్మ్. 3 కార్లున్నాయి. ఒకటి ముంగలనేమో ఫార్చునర్, బ్లాక్ ఫార్చునరు, హ్మ్. ఎనకంగ ఒక కారు, ఈ హ్మ్. ఈ సైడ్ బట్టి ఆపడానికేమో ఈ హ్మ్. బ్లూ కలర్ ఎస్ క్రాస్. హ్మ్. ఇవి ఆపేసరికి ఇంగ వెల్దండ పిఎస్ బేసిక్‌గా పోతప్పుడే వెల్దండ పిఎస్‌లోకి పోదామని అనుకున్నాం. కానీ హ్మ్. పిఎస్‌లోకి పోతే ఎట్లుంటది పరిస్థితి హ్మ్. అని చెప్పేసి ఎందుకో సరే ఎళ్ళిపోదాం ఇట్లనే హైదరాబాద్ దాకా అని చెప్పేసి మేము అట్లనే కొట్టుకుంటూ పోదాం అని చెప్పేసి వెల్దండ పిఎస్ దాటి ఒక 2 కిలోమీటర్లు, కిలోమీటర్‌న్నర పోంగానే హ్మ్. ఆపేసిర్రు బండిని. హ్మ్. వాళ్ళు ముంగలకెళ్ళి వాడు ఆపేసిండు. ఇగ మనం ఎటు పోతాం, కారు హ్మ్. గదా! అవునవును. ముంగలకెళ్ళి ఫార్చునర్ పెట్టేసిండు. ఎనకాలకెళ్ళి హ్మ్. ఇంకో కారుంది. మధ్యలోకెళ్ళి ఇది రౌండ్ అప్ పెట్టిండు. చేసిల్లు. టర్న్ అప్ జేసిర్రు. హ్మ్. ఇగ మొత్తం స్లో అయిపోయింది. హ్మ్. మనోడు ఆడ ఆపినప్పుడు సడెన్ బ్రేక్ కొట్టేసరికి ఈ పక్కనున్న ఎస్ క్రాస్ వాడు కొంచెం ముందుకెళ్ళిపోయిండు. ఓకే. మన ఓకే. ఆ! కార్ ఆ! సడెన్ బ్రేక్ హ్మ్. హ్మ్. కొట్టేసరికి హ్మ్. ముందుకెళ్ళిపోయాడు. ఆ హ్మ్. గ్యాప్‌లో మళ్ళా యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్‌లోనే టక్కున అప్పటికే ఆ స్పీడ్‌లో గనక ఎదురుంగా ఏ వెహికల్ వచ్చినా గాని మేమందరం ఎవరం బతికేటోళ్ళం కాదు ఇయాలసలు. హ్మ్. అంత ఒక సినిమా చేసింగ్ అంటాం చూసినావా? అవునవును. హ్మ్. ఆ రకంగా మేము వెంటనే ఆ గ్యాప్‌లో హ్మ్. మనోడు సడెన్ బ్రేక్ ఎయడము, ఆ హ్మ్. ఎనకంగున్నోడు కూడా బ్రేక్ ఎయడము, హ్మ్. బ్రేక్ ఎయడంతోటి ఆ గ్యాప్ ఏర్పడింది. ఎంటనే ఆ గ్యాప్‌లో యూటర్న్ తీసుకొని
చక్కగా వెల్లండ పిఎస్లకి కొట్టినాం. ఆ వెల్లండ పిఎస్ పోతుంటే కూడా డివైడర్ లెక్క వస్తుంది. ఆ డివైడర్ లెక్క వస్తే మనం బేసిక్గా లెఫ్ట్ సైడ్ పోయి అవతలకు పోయి యూటర్న్ తీసుకొని రావాలి. మాకు నమ్మకం లేదు యూటర్న్ తీసుకొని వచ్చే లోపల మళ్ళీ వీళ్ళు ఈ రాంగ్ రూట్ అయినా వచ్చి మళ్ళీ అది చేస్తారు అని చెప్పేసి ఇక్కడనే ఈయన రాంగ్ రూట్ తీసుకొని పిఎస్లో కొట్టినాం చక్కగా. పిఎస్లో కొట్టి పిఎస్లోకి పోయినాక పోలీసు వాళ్ళు ఆడ ఉంటే ఇట్లా మేము సో జర్నలిస్టులము ఇట్లా అంటే మా మీద అటాక్ చేయడానికి వస్తారు అంటే వాళ్ళు పిఎస్ దగ్గరికి దాదాపు కొన్ని వందల మంది నాకు తెలిసి ఒక 50-60 కార్లు 100 మంది కాంగ్రెస్ బ్యాచ్ మొత్తం తయారైపోయింది పిఎస్ దగ్గర. మేము లోపలికి వాంగనిగా ఇక అప్పటికే మా మహిళా జర్నలిస్టులు కూడా వస్తారు, మా దగ్గర ఇంటిమేట్ చేస్తున్నాం ఫోన్లో ఎప్పటికప్పుడు జర్నలిస్టుల పైన మహిళల పైన ఇప్పుడు అదే మేము ఆ మహిళా జర్నలిస్టులు వస్తారు, మేము పోయినాక వాళ్ళు కూడా ఇళ్ళకి వచ్చారు. ఇక రాగానే ఆ గేట్ కాడికి రాగానే నువ్వే కదా కొండారెడ్డి పెళ్లికి పోయింది అని చెప్పేసి 2-3 రౌడీలు ఆమె మీద చేయలేపారు వాళ్ళు చేయలేపారు. నన్ను బయటకు రాణిస్తలేరు. ఇక మన వాళ్ళు అందరూ ఆనే ఉన్నారు. ఆమె పాప మ్యాన్ హ్యాండ్లింగ్ ఆడ పోలీస్ స్టేషన్ ముందు కూడా ఒక మహిళా జర్నలిస్ట్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. చేస్తే పోలీసు వాళ్ళు కూడా ఆడ ఉన్నారు, వాళ్ళందరినీ సరగొట్టారు. మేము లోపలికి వచ్చినాక ఇంకా ఒకరు కొండారెడ్డి పెళ్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల మరి లీడర్ల పెద్ద పెద్ద తలకాయలు మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టుముట్టు మొత్తం పెట్టేసారు. ఇక పెట్టేసినాక ఇక మేము మా పని అయిపోయింది అనుకున్నాం మేము. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇలా ఏదో చేసేస్తారు, ఏదో అయిపోతుంది మా పని అనుకున్నాం. ఇటు మహిళా జర్నలిస్టులు భయపడుతున్నారు. ఆమె పాపం సరిత గారు అయితే ఓ స్టేజ్లో ఆమె అదైపోయింది. సో ఇట్లా అందరము ఇక అయిపోయింది, బుక్ అయిపోయినాం. అంటే ఒక పద్మవ్యూహం లెక్క పన్నేసి మమ్మల్ని లోపలికి పెట్టేసినట్టు అయిపోయింది పరిస్థితి. పోగానే పోలీసుల నుంచి కూడా మనకు ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. స్టార్టింగ్ లో రాలే. తర్వాత సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమైంది, ఏం జరుగుతుందో అర్థమైంది. రకరకాలుగా వాళ్ళకి ఎస్పీ నుంచి అక్కడ నుంచి ఫోన్ రావడం, మేము అప్పటికే ట్వీట్లు చేయడం ట్విట్టర్లో, మేము ఆ వీడియోలను మేము తీసుకున్న వీడియోలను ట్వీట్లు చేయడం, ఇవన్నీ చేసరికి అప్పటికి స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. ఇట్లా చేజింగ్ చేస్తున్నట్లు ఇట్లా చేస్తున్న స్ప్రెడ్ అయిపోయినాక అప్పటికి కొంత వాళ్ళు పోలీసులు అప్పుడు సహకరించారు. సో సిఐ గారు వచ్చిన తర్వాత ఆ ఒంగూరు పిఎస్లో అయితే కంప్లైంట్ తీసుకున్నాడో అదే సిఐ గారు వీడికి వచ్చి ఇంకా అప్పుడు కంప్లైంట్ తీసుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మహిళల మీద దాడి చేశారు. ఇట్లా ఇప్పుడు మేము ఎవరైతే ఇట్లా వాళ్ళ వాయిస్ తీసుకుందామని పోయినటువంటి మా మీద దాడి చేశారు. మమ్మల్ని చూసి వాడు పనులు కటకడ కొడుతున్నారు, వాడు బెదిరింపులు, వాళ్ళ కథ ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. తర్వాత ఇక పోలీసు వాళ్ళు ఎస్పీతో మాట్లాడి మేము బయటకు పోతే మాత్రం వాళ్ళు వదిలిపెట్టట్లేరు అని చెప్పేసి పోలీస్ ఎస్పీనే వాళ్ళకు రకరకాల పార్టీలకు వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే మిగతా జర్నలిస్ట్ సంఘాలకు వెళ్ళి కావచ్చు, ప్రెజర్ పెరిగేసరికి వెంటనే ఎస్పీ రెస్పాండ్ అయ్యి మీకు కాన్వాయ్ తోటి హైదరాబాద్ దాకా మేము డ్రాప్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని హైదరాబాద్ దాకా కాన్వాయ్ తోటి తీసుకొచ్చారు. ముందొక ఎస్కాట్ వెహికల్ వెనకొక ఎస్కాట్ వెహికల్ పెట్టేసి తీసుకొచ్చి మమ్మల్ని అవుటర్ రింగ్ రోడ్ దాకా వాళ్ళు సేఫ్గా ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రదర్, మేము పోతున్నామని ఎట్లా తెలిసింది? మా ఫోన్లు ట్యాప్ అవుతున్నట్టు 100% తెలిసిపోతుంది. పోయేటప్పుడు ఎవరికి చెప్తాం అంటే బేసిక్గా ఆడ ఉన్న వాళ్ళకి చెప్పినాం, మేడం మేము వస్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి, మేము వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి చెప్పినాము. మేము ఏమైనా వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దామని వాళ్ళ పోతే సిచ్యువేషన్ ఎట్లుంటుందో అని చెప్పేసి మేము ఒక నలుగురం ఒక కారణం నలుగురం మేము జర్నలిస్టులు, అందరూ జర్నలిస్టులమే, మన సంస్థల్లో పనిచేసే వాళ్ళమే పోయినాం. వేరే వాళ్ళు ఎవరు బయటికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులు కాదు. అందరికి ఐడి కార్డులు ఉన్నాయి. అందరికి పోలీసు వాళ్ళు కూడా అడిగితే అందరు చూపించారు ఐడి కార్డులు అని చేసారు. సో పోతుంటే అంటే మా కోసము 200 మందిని నువ్వు కొండారెడ్డి పెళ్లిలో పెట్టి, అంటే ఇది చట్ట వ్యతిరేక విధానం కదా, ఇది చట్ట విరుద్ధం కదా. అంటే ఇప్పుడు నువ్వు దాడులు చేస్తావు, పోలీస్ స్టేషన్ ముందే దాడికి ప్రయత్నం చేస్తావు, మహిళల మీద చేతులు చేసుకుంటావు, ఇట్లా ఎవరైనా పోతే జర్నలిస్టుల మీద దాడి చేస్తావు, అరే నువ్వే కదరా అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తావు. ఎక్కడ దాకా అమ్మన్ గల దాకా మాకు బెదిరింపులు ఆడ నిలబడి ఇట్లా అనుకుంటా. అంటే ఏంది తెలంగాణ రాష్ట్రమా, లేకపోతే ఇది ఏమన్నా యూపీ బీహార్ లాంటి మొత్తము రౌడీ మూకలు ఉండేటువంటి ప్రాంతమా? ఏంది అసలు ఇది కథ? ఇంత దుర్మార్గం ఎప్పుడు చూడలే. ఇలా చూస్తుంటే నిన్నటి పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ మేము అందరము చావు దగ్గర దానికి వెళ్ళి బయటకు వచ్చినట్టుగా ఉంది పరిస్థితి.